అయ్యి ఉంటారు, ఫస్ట్ పిలవలేదండి నన్ను అని. యా, పూర్ణాచారి గారు లిరిసిస్ట్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చిన జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎంకరేజ్మెంట్, మీ పుష్ే యాక్చువల్లీ ఇక్కడ వరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మా బలం నాని గారు, మా బలగం ప్రియదర్శి గారు అన్న, థ్యాంక్ యూ అన్న. ఇద్దరికి యువర్ ఎంకరేజ్మెంట్ చాలా హెల్ప్. మీ ఎంకరేజ్మెంటే ఈరోజు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. కోర్టు సినిమా అందరూ చూడాలి అని బలంగా అనుకుని చేసిందండి. అంటే ఇది ఒక కమర్షియల్ మ్యాటర్స్, ఎలిమెంట్స్ వాటిని ప్రొజెక్ట్ చేసే ఉద్దేశం కానీ లేదు. సినిమా మనకి చాలా ఇచ్చింది. చిన్నప్పటి నుంచి మనం చాలా సినిమాలు చూసాము. ప్రతి సినిమా మనకి ఏదో ఇచ్చింది. మనం ఇంటికి తీసుకెళ్ళి దాన్ని నెమరేసుకుంటూ చాలా ఆనందంగా ఉంటాం. సినిమాకి మనం ఏమి ఇచ్చాం? సినిమాకి మనం కూడా ఏదైనా ఇవ్వాలి కదా అని చెప్పి నాని గారు ఒక రెస్పాన్సిబుల్ సినిమా తీద్దాం అని ఆయన అనుకున్నారు. ఆ సినిమా మాతో తీయించారు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి యాక్టర్కి చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ మాకు అన్నీ నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మార్చ్ 14 తర్వాత మేము మాట్లాడము, మీరే మాట్లాడతారని చెప్పాము.